మరోవైపు టీడీపీ కూడా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. రేపు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. జూన్ 1న జోన్ల వారీగా ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు టీడీపీ సూచనలు చేయనుంది. కౌంటింగ్ నిబంధనలకు సంబంధించి ఏజెంట్లకు పూర్తి అవగాహన కల్పించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కౌంటింగ్ సంబంధించిన ఏదైతే ఏజెంట్స్ ఎవరైతే హాజరవుతారో వారందరూ కూడా ఎటువంటి నిబంధనలు ఉంటాయి, వాటికి సంబంధించి ఏ విధమైన ఇష్యూస్ వస్తే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనే అంశాలకు సంబంధించి టీడీపీ కూడా తన శ్రేణుల్ని అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో నిన్నే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సీనియర్ నేతలకి ఆదేశాలు జారీ చేశారు. అయితే రేపు ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ సంబంధించి వారు దాదాపు 200 మంది ఉంటారు. వారందరికీ కూడా రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం ఉంటుంది. కౌంటింగ్ లో తలెత్తే సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, అదేవిధంగా అటువైపు నుంచి ఎదురు పార్టీ నుంచి వచ్చే సమస్యలు ఏంటి, వాటి కౌంటర్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఏ అంశాలు వస్తాయి, ఒక హ్యాండ్ బుక్ అయితే టీడీపీ తయారు చేసింది. దాంట్లో ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన నిబంధనలు మొత్తం ఉంటాయి. వాటిన్నింటికి సంబంధించి కూడా కొంతమంది న్యాయ నిపుణులు వీరందరూ కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 జోన్లు ఉన్నాయి. 5 జోన్లో కూడా రీజనల్ వారీగా శిక్షణా కార్యక్రమాలు జూన్ 1న టీడీపీ చేపట్టింది. ఇప్పటికే న్యాయ నిపుణులందరూ కూడా వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఎక్కడైతే కింది స్థాయి ఏజెంట్లకు కూడా పూర్తి అవగాహన, కౌంటింగ్కి అవగాహన ఉండే విధంగా కూడా టీడీపీ తర్ఫీదు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్నికల కమిషన్ ఈ మధ్యనే కొంత నిబంధనలు కొంత సడలించింది. ఏదైతే ఇంతకు ముందైతే స్టాంపు కంపల్సరీ ఒక్కొక్క బ్యాలెట్ పై వెనక గెజిటెడ్ స్టాంప్ ఉండాలని కంపల్సరీ రూల్ ఉండేది. కానీ ఆ రూల్ని కొంత సడలించింది. ఒకవేళ స్టాంపు లేకపోయినా కూడా అది ఎలిజిబుల్ అవుతుంది ఓట్ అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా తరువుగా తాజా నిబంధనలన్నీ కూడా అందరికీ అవగాహన కలిగించే విధంగా కూడా టీడీపీ అప్రమత్తం అయితే చేస్తుంది తన శ్రేణుల్ని. అదేవిధంగా ముందు రోజు నుంచే ఏదైతే 4వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ 3 సాయంత్రం నుంచే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరవేయాలి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి. ఏ చిన్న పొరపాటు కూడా చేయలేదు, చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నిన్న కూడా తన కలిసిన నేతలకు కూడా చెప్పారు. ఏ అంశాలని శిక్షణా కార్యక్రమంలో కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా హ్యాండ్ బుక్ లో ఎటువంటి నిబంధనలు ఉంటాయి, కౌంటింగ్ సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, ఆ నిబంధనలు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ విధంగా ఆ అబ్జెక్షన్ ని రైజ్ చేయాలి, తదితర అంశాలకు సంబంధించి కూడా అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా ఏజెంట్లకి శిక్షణ ఇవ్వబోతున్నారు. టీడీపీ అధినేత కూడా నిన్న ఏదైతే విదేశీ పర్యటన నుంచి వచ్చాక నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తన కలిసిన నేతలతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది టీడీపీ. ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించవద్దు, కంపల్సరీ చాలా సీరియస్ గా ఉండాలి. కౌంటింగ్ అయ్యే వరకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏదైతే గెలిచిన తర్వాత ధృవీకరణ పత్రం చేతిలోకి వచ్చే వరకు కూడా ఎవరూ అలసత్వంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ చిన్న అంశం ఉన్నా కూడా తన దృష్టి తీసుకురావాలని టీడీపీ అధినేత నేతలకు సూచిస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.